తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమలలో ఇక్కడ ఆలయాలే కాదు అనేక అద్భుతాలు వింతలు కూడా కనిపిస్తుంటాయి. అలాంటి వింతల్లో ఒకటే తిరుమలలోని శిలాతోరణం. ప్రస్తుతం నేను తిరుమలలో ఈ వేద పాఠశాలకు వెళ్ళే దారిలో ఉన్న ఈ శిలాతోరణం ఉన్నాను. అలాగే శ్రీవారి పాదాలకు వెళ్ళే భక్తులు కూడా ఈ పక్కనే ఉన్న శిలాతోరణాన్ని దర్శించవచ్చు. ప్రస్తుతం శిలాతోరణం సంబంధించి విశేషాలు ఇప్పుడు మీకు చెప్తాను. ప్రస్తుతం చూస్తే శిలాతోరణం దాదాపు 250 కోట్ల చరిత్ర ఈ శిలాతోరణానికి ఉంది. ఇది ఒక ప్రత్యేకత. అంటే అప్పటికి భూమికి సంబంధించి కూడా ఎన్నో మార్పులు లోను కాక ముందు ఉన్నప్పటి శిలలుగా వీటిని శాస్త్రజ్ఞులు గుర్తించారు. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఈ శిలాతోరణం ఏర్పడినట్లుగా కూడా చెప్తున్నారు. ఇలాంటి శిలాతోరణాలు ప్రపంచంలో కేవలం 3 ఉన్నాయి. ఆ 3లో ఒకటి ఇది కావటం మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి శిలాతోరణం అమెరికాలోను ఇంగ్లాండ్లో కూడా ఉంది. మన దేశంలో కేవలం తిరుమలలోనే ఇక్కడ ఈ శిలాతోరణం ఏర్పాటైన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ శిలాతోరణం చూస్తే మనకు పురాణ పరంగా చూస్తే కూడా ఈ శిలాతోరణం పక్కనే ఉన్న శ్రీవారి పాదాల మీద ఏ ప్రాంతం ఉందో అక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు తొలి పాదం పెట్టి ఈ శిలాతోరణం కింద నుంచి మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ శిలాతోరణం కింద నుంచి ఇటు మనకు ఆనంద నిలయం స్వామివారి గర్భాలయం ఉండే ప్రదేశానికి వచ్చారని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. ఈ శిలాతోరణం ఎంతో పవిత్రమైందని, ఇక్కడ దేవతలు అదృశ్య రూపంలో ఉంటారని కూడా మనకు పండితులు చెబుతారు. మనం చూస్తే సహజ సిద్ధమైన కొన్ని ఆకృతులు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. శిలాతోరణం పక్కన శంకు ఆకారంలో ఒక శిల మనం స్పష్టంగా చూడవచ్చు. శంకు ఏ విధంగా ఉంటుందో అదే ఆకారంలో ఇక్కడ ఒక శిల. ఏదంటే స్వామివారు ఏదైతే ఆ తోరణం కింద నుంచి వస్తారో ఇటువైపు శంకు, అటువైపు చక్రం, సుదర్శన చక్రం ఆకృతిలో కూడా ప్రత్యేకంగా భారీ బండరాలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇలా స్వామివారి ఏదైతే కొలువై ఉన్న తిరుమలలో ఈ వింతను చూసేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక మనకు చారిత్రక పరంగా, మనకు భౌగోళిక శాస్త్రజ్ఞుల పరంగా కూడా చూసినా ఈ శిలాతోరణానికి ఎంతో ప్రత్యేకత. ముందుగా చెప్పినట్లుగా మన దేశంలో ఉన్న ఏకైక శిలాతోరణం అది కూడా తిరుమలలోనే ఉండడం గమనార్హం చెప్పుకోవచ్చు. ఇక ఈ శిలాతోరణం చారిత్రక పరంగా చూస్తే అప్పట్లో మొత్తం ఈ విశ్వమంతా కూడా సముద్ర గర్భంలో ఉండిపోయింది. పూర్తిగా ఇప్పుడు మనం నించున్న ఇంత ఎత్తైన 7 కొండల మొత్తం కూడా సముద్ర గర్భంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ సముద్రపు అలల తాకిడికి మొత్తం శిలలు ఏ విధంగా ముడతలు పడినా మనకు ఆకృతి కనపడిందో మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా టీవీల్లో కూడా మనం సముద్ర గర్భంలో ఉన్నప్పుడు ఆ రాళ్ళు ఏ విధంగా ఉంటాయో అదే తీరున ఈ శిలాతోరణం మనం గమనించవచ్చు. అప్పటిలో సముద్ర గర్భంలో ఈ కొండ ప్రాంతం ఉండడంతో ఆ అలల రాపిడికి, అలల ఉధృతికి మనం చూస్తే ఆ చివర ఆ మధ్యలో ఉండే కొండలు తొలుచుకుపోయి ఆ మధ్యలో ఈ విధంగా ఖాళీ ప్రదేశం ఏర్పడింది. దీంతో మనం ఏదైతే శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం అయితే ఆ విధంగా పైన తోరణంలాగా కింద కొండ ప్రాంతం పూర్తిగా అలల రాపిడికి కొట్టుకుపోవడంతో ఈ ఖాళీ ప్రదేశం, ఈ తోరణం ఆకారంలో ఈ ప్రదేశం ఏర్పడుతుంటాయి. సహజంగా మనం సైన్స్ పరంగా చూస్తే, అలాగే పురాణ పరంగా చూసినా కూడా ఈ శిలాతోరణం ఇంత ముందుకు చెప్పినట్లుగా స్వామివారు తొలి పాదం అక్కడ శ్రీవారి పాదం దగ్గర పెట్టి ఈ శిలాతోరణం కింద నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. దీంతో గతంలో ఇవన్నీ ఓపెన్గా ఉండేవి. భక్తులు శిలాతోరణం కింద వరకు కూడా వెళ్ళేవారు. అయితే ఈ శిలాతోరణం పరిరక్షించాలన్న ఉద్దేశంతో వీటిని కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. పురాతన ఈ సంపద కాపాడుకునేందుకు ఇప్పుడు భక్తులు దూరం నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంది. ఇలా నిత్యం కూడా భక్తులు 250 కోట్ల పూర్వం ఏ విధంగా అలల రాపిడికి సైన్స్ పరంగా చూస్తే ఏర్పడిందో ఆ శిలాతోరణాన్ని దర్శిస్తున్నారు. పురాణ పరంగా కూడా స్వామివారి కలియుగంలో, ఇక్కడ కలియుగ ప్రారంభంలో ఇదే శిలాతోరణం నుంచి వచ్చి ఇక్కడ గర్భాలయంలో కొలువై ఉన్నారని కూడా ఇక్కడ మనకు పురాణ పరంగా కూడా చెప్తోంది. ఈ విధంగా తిరుమల శిలాతోరణానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పచ్చు. కాబట్టి భక్తులు ఎవరైతే తిరుమలకు వచ్చారో ఖచ్చితంగా శ్రీవారి పాదాల వెళ్ళే దారిలో మనకు ఇక్కడ ఈ శిలాతోరణం సాక్షాత్కరిస్తుంది. అలాగే ఇక్కడే చక్రతీర్థం అని పక్కన చక్రతీర్థం కూడా ఉంటుంది. కొంచెం ముందుగానే ఈ శిలాతోరణం మనకు కనిపిస్తుంది. ఒకసారి మరోసారి పరిశీలించిన పూర్తిగా ఈ శిలాతోరణం
మనం చూస్తే పొడవునా ఈ శిలాతోరణం సంబంధించి కూడా శిలలు ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాము. చాలా ఒక ఆ, తోరణం ఆకారంలో అంటే ఏ మాత్రం కొంచెం దాన్ని ఇబ్బంది పెట్టినా ఎవరైనా దాన్ని చేసినా కూడా పూర్తిగా నిర్మాణం దెబ్బతింటుంది కాబట్టి పూర్తిగా ప్రస్తుతం వీటి పరిరక్షణలో ఉంది. ఈ విధంగా ముడతలు పడి పూర్తిగా అతి ప్రాచీనమైన శిలలు ఈ ఏడుకొండలు శేషాచల పర్వతాలు మొత్తం కూడా ఎలా ఏర్పడ్డాయి అనే దానికి కూడా మనం ఇదొక సజీవ ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే పురాణ పరంగా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శిలాతోరణానికి సంబంధించి కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ముందుగా చెప్పినట్లుగా తిరుమలలో అణువణువు స్వామివారి స్వరూపాలుగానే భావిస్తారు. అణువుల్లో కూడా ఇక్కడ దేవతా స్వరూపాలు ఉంటాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలా శిలాతోరణాన్ని కూడా ప్రత్యేకంగా ఒక పవిత్రమైన ప్రదేశంగా, ఒక ఆధ్యాత్మిక అద్భుత ప్రదేశంగా తిరుమలలో భావిస్తారు. ఇది శిలాతోరణానికి సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ అరుణ్తో వర్మ, 9+ న్యూస్, తిరుమల.